నమస్తే సార్ నాగార్జున రెడ్డి గారు. నమస్తే మా లక్ష్మీ దుర్గా, చెప్పు ఏంటి ఇవాళ నీ టాపిక్? సార్ వైఎస్ షర్మిల గారి గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి సార్ మిమ్మల్ని ఈరోజు. తప్పదా? తప్పదు సార్. సరే, గో హెడ్. ఓకే ఏంటంటే సార్, ఇవాళ 22వ తారీఖు కదా, అయోధ్యలో జరుగుతున్నటువంటి గొప్ప మహోత్సవం కదా. అవును సార్. మోడీ గారు, మోహన్ భగత్ గారు, ఆదిత్య యోగి గారు ప్లస్ ఎట్సెట్రా ఎట్సెట్రా పెద్దలు అందరూ కూడాను పాల్గొన్నటువంటి ఒక మంచి కార్యక్రమం కదా. అవును సార్. 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాముల వారు అక్కడికి వచ్చారు. ఇవాళ బాలరాములు గారు వచ్చారు. మొత్తం పూర్తయిన తర్వాత పెద్ద రాముల వారు వస్తారు సార్. సో అది క్లుప్తంగా దాని గురించి కనుక చెప్పుకోవాలి అంటే, సరే, చక్కటి కార్యక్రమము. 84 సెకండ్లు 12 గంటల 29 నిమిషాలుగా మొదలైంది. నేను కూడా చూశాను. ఇట్స్ గుడ్, నీ ఎక్స్పెక్టెడ్ థింగ్. ఇవాళ పొద్దున్నే లేచి శుభ్రంగా తలంటి స్నానం చేసి వాళ్ళు ఇచ్చిన అక్షింతలు కూడా నా నెత్తి మీద తీసుకొని మా అత్తగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని వచ్చాను నేను. సో దేశ ప్రజలందరికీ కూడాను ఇదొక శుభతరుణం అని చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత ఇక నువ్వు ఏది అడిగినా సరే. అందుకని సో ఇక ఇది కొన్ని దశాబ్దాల పాటు కంటిన్యూ అవుతుంది, పరంపర మొదలవుతుంది. 2500 సంవత్సరాల వరకు అది చెక్కు చెదరకుండా ఉండేటువంటి విధంగా సిమెంటు కాంక్రీటు వాడకుండా చెక్కారు దాన్ని. సరే, డెమోక్రటిక్ సెటప్లో ఉన్నాం కాబట్టి ఒకటో రెండో కాల్డ్ అభ్యంతరాలు కూడా వస్తూ ఉంటాయి. అన్నిటికంటే నాకు విచిత్రం అనిపించింది ఏంటంటే, భద్రాచలం రాముల వారికి ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇన్విటేషన్ రాలేదమ్మా. ఆ రాముల వారు ఇక్కడుండే రాముల వారికి ఇన్విటేషన్ పంపించలేదు. మరి ఎందుకు పంపించలేదో మనకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కూడాను గుడి అనేటువంటిది సంపూర్ణంగా కట్టిన తర్వాత మాత్రమే దాన్ని ప్రాణప్రతిష్ఠ అది చేసి పూజలు పునస్కారాలు నిర్వర్తిస్తారు. ఇక్కడ ఇంకా పూర్తి కాలేదు కదా, 100% పూర్తి కాలేదు, ఇంకా 2 అంతస్తులు కట్టాలి. అందుకని అది కరెక్ట్ కాదు అనేటువంటిది కొంతమంది పండితులు చెప్తున్నటువంటి మాట. సనాతన ధర్మంలో చెప్పినటువంటి విధంగా దాని ప్రకారం కనుక అయినట్లయితే మరి నాకు కూడా అది 100% కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎనీయో మనకంటే పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకంటే మనమే తెలియగల వాళ్ళం కాదు, అక్కడ ఆర్ఎస్ఎస్లో ఉండే వాళ్ళకంటే తెలియగల వాళ్ళం కాదు. అల్టిమేట్గా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. రేపు ఏప్రిల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రజల్లోకి దీన్ని విస్తృతంగా తీసుకెళ్ళి అడ్వాంటేజ్ తీసుకోవాలనేటువంటిది చేశారు అనేటువంటిది చాలామంది ప్రజలు అనేటువంటిది. మరి దాన్ని నిజంగా పర్పస్ఫుల్గా చేశారా, కోయిన్సిడెన్సా అనేటువంటిది ప్రజల విజ్ఞతగా వదిలేద్దాం మనం. ఒక మంచి కార్యక్రమం అయితే జరిగింది, ఎందుకంటే ఆ డే టు టైం అనేటువంటిది పురాణాల్లో రికార్డ్ అయింది కాబట్టి దాని ప్రకారం చేశారు. ఎనీహౌ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు చెప్పు, నువ్వు షర్మిలాని గురించి ఏదో అడుగుతున్నావు. అవును సార్. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా ఆవిడ మాట్లాడిన దానిలో వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నట్టు ఆవిడ వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి సార్. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని సంబోధించే తీరు కానీ, ప్రతిపక్షాలు ఏదైతే జగన్ రెడ్డి అని మాట్లాడుతూ ఉంటాయో సో అదే విధంగా ఆవిడ కూడా జగన్ రెడ్డి అని సంబోధించడం కానీ, ప్రభుత్వంపై రకరకాల విమర్శలు సార్. అవన్నీ నేను 1 by 1 అడుగుతాను మిమ్మల్ని. సో ఏ అజెండాతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు? ఇక ముందు ఏ అజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు? ఆమె పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా నియమించారు కాబట్టి అనాలి కాబట్టి అనడం తప్ప నాకు తెలిసినంతవరకు వాస్తవాలంటే ఏముండవు. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడాను ఆ రోజు ఫిబ్రవరి 18, ఫిబ్రవరి 20వ తారీఖు లోక్సభలో, రాజ్యసభలో 2014లో విభజన చేసినప్పుడు వాస్తవంగా కనుక మాట్లాడాలంటే ఇద్దరూ కలిసినా కానీ అటెండెన్స్ లేదు, క్వారం లేదు. అయినా కానీ 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 అనేసి లైట్లు ఆపేసి మైకు తీసేసి సంగతి సమాచారం చేసి జైపాల్ రెడ్డి గారు ఆర్టికల్ 3 అడ్డం పెట్టుకొని చేసేదబ్బా మీరు చేసేయండి అంటే ఆమె చేసేసింది. అది రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి విభజన చేయడం తప్పు కదా.
అప్పటి నుంచో అడుగుతున్నారు, తప్పలేదు అందులో. 2 రాష్ట్రాలు 9.5 కోట్ల పాపులేషన్ దాటినప్పుడు 2 రాష్ట్రాలుగా ఉండడం, 2 తెలుగు రాష్ట్రాలుగా ఉండడం తప్పలేదు. కానీ విభజన చేసిన పద్ధతి బాగలేదు, అలా చేయకూడదు. రాజ్యాంగ విరుద్ధంగా చేశారు అది. ఆర్టికల్ 3 అడ్డం పెట్టుకొని చేసావు, కానీ ఆర్టికల్ 4లో ఏం చెప్పారు కూడా చూడాలిగా, దాని యొక్క కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్స్ ఏంటో చూడాలిగా. అవన్నీ ఆర్టికల్ 4 రాజ్యాంగంలో చెప్పారు. ఇన్సిడెంటల్, కోఇన్సిడెంటల్, కాన్సిక్వెన్షియల్, సర్కమస్టెన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి అనేటువంటి వాటిని కూడా అనుక్షుణ్ణంగా పరిశీలించి చేయమన్నారు. వీటన్నిటికంటే ముందు ఏంటంటే అసలు అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పంపించారు. అసెంబ్లీలో విభజన చేయడానికి వీలు లేదు అని చెప్పి వీళ్ళు రెజల్యూషన్ పాస్ చేసి పంపిస్తే వాళ్ళు దాన్ని చెత్తపుట్లు వేసి చేశారు. బీహార్ నుంచి జార్ఖండ్ విభజించినప్పుడు కూడా అలాగే చేశారు. అసెంబ్లీలో విభజన చేయండి అని అడగకుండా కేంద్ర ప్రభుత్వం చేయడానికి వీలు లేదు. అది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కండిషన్స్. ఇట్లా సరే రాష్ట్రాన్ని విభజించేశారు, రాజ్యాంగానికి విరుద్ధంగానే విభజించేశారు. 10 సంవత్సరాలు అయిపోయింది, తీసేద్దాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారుగా, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చాడుగా. విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు మొత్తం ఏమే నిర్వర్తించిందిగా. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరిగింది? నాకు తెలిసినందు బట్టి కారణం ఒకటేనమ్మా. 2014లో అంటే ఆయన అధికారంలోకి లేడు, కానీ 2019లో అధికారంలోకి వచ్చాడు కాబట్టి తనకి రాజ్యసభ సీట్ ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసినా. అది జరగల. వాళ్ళ పర్సనల్గా ఉండేటువంటి ఆస్తుపాస్తుల విషయాలు అనేటువంటిది మనకు అనవసరం. అది దట్ ఈజ్ ఇమ్మెటీరియల్ టు అస్. రాజశేఖర రెడ్డి గారు బిల్లు రాశారా లేదా, ఎవరికి ఎంత ఇచ్చాడు, ఏంటి సంగతి వచ్చినా మనకు అనవసరం. సరే, ఇచ్చిపుచ్చుకునేదో వాళ్ళు చూసుకుంటారు. ఈ కారణం మూలకంగా ఆమె విభేదించి ఉండొచ్చు. ఇది ఒక రకమైనటువంటి విశ్లేషణగా చూస్తే రాజశేఖర రెడ్డి గారి పాలసీ ఏంటంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ఉండకూడదు. అందుకని ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి లేరు, వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అదే పాలసీని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. కానీ అన్ని పార్టీల్లో కూడాను ఒకే ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. బొత్స సత్యనారాయణ ఉంటారు, ఆయన భార్య ఉంటుంది, అవునా? అలాగే వేరే వాళ్ళు చెప్పుకుంటూ పోతే అదొక పెద్ద లిస్టే, అవునా? సో వాళ్ళందరూ చేస్తే చేశారేమో, కానీ నాన్నగారు చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం నేను చెయ్యను అనేటువంటిది ఇతని ప్రిన్సిపల్. ఇదంతా లాభం లేదని తెలంగాణలో పార్టీ పెట్టుకుందాము, ఫెయిల్యూర్. నేను కూడా అప్పుడు పార్టీ పెట్టినప్పుడు కూడా 2-3 వీడియోలు చేశాను. నేను ఇట్స్ ఎ ఫెయిల్యూర్ అవుతుంది. ఇది పార్టీ పెట్టడము నడపడము అంటే సామాన్యం కాదు, అది డబ్బుతో కూడినటువంటి పని, పైగా విస్తృతంగా తిరగాల్సి ఉంటుంది, వాస్తవాలు ఏంటో చెప్పాల్సి ఉంటుంది, ఇది కుదిరే పని కాదు అని. సరే, అల్టిమేట్గా తీసుకెళ్ళి కాంగ్రెస్లో మెర్జ్ చేసేసింది. ప్రెసిడెంట్ని చేశారు. ప్రెసిడెంట్ హోదాలో ఉంది కాబట్టి ఇటుపక్క తెలుగుదేశం వాళ్ళని, అటుపక్క జనసేన వాళ్ళని, వాళ్ళిద్దరి కాంబినేషన్, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా విమర్శించాలి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే విమర్శించడం అనేటువంటిది అపోజిషన్ పార్టీ పని అనుకుంటున్నారు. చాలా తప్పిది. విమర్శించడం ఒకటే కాదు అపోజిషన్ పార్టీ వాళ్ళ పని. ప్రభుత్వము చేసేటువంటి తప్పులని ఎత్తి చూపించినప్పుడు దానికి పరిష్కార మార్గం కూడా చెప్పాలి. ప్రభుత్వానికి కనుక తెలియకపోతే ఇది చేస్తే బాగుంటుంది అని అపోజిషన్ చెప్పాలి. అదే అపోజిషన్ చేయాల్సిన పని. విమర్శించుకోవడం కాదు, వాళ్ళన్నారని వీళ్ళని, వీళ్ళన్నారని వాళ్ళనడం కాదు. అసలు అపోజిషన్ పార్టీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్న దాన్ని బట్టి కనుక చూస్తే వాళ్ళు ప్లే చేయాల్సినటువంటి రోల్ అనేటువంటిది ఎవరూ ప్లే చేయలేదు. తిట్టడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంక 3rd క్లాస్ ఫెలో, 10th క్లాస్ ఫెలో, మీరు చెప్పే పనే లేదు. పోయినా ఆయన అంటే చేస్తే చేశాడు, 10th క్లాస్ ఫెలో, పిల్లోడు ఏదో చదువుకున్నాడు చేసాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పని అయితే ఎట్ట చెప్పు. అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతాను, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తానంటాడు. ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారమ్మా? మరీ అంత పిచ్చిగా మారితే ఎట్లా చెప్పు. ఆయన పుట్టిందేమో ఏప్రిల్ 20వ తారీఖు 1950లో పుట్టాడా. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడంటాడమ్మా. ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పు. ఇలాంటివన్నీ ఒక 10 విషయాలు కనుక పోగు చేస్తే చంద్రబాబు నాయుడు గారికి వయసు ఇచ్చే మతిమరుపు పెరిగిపోయిందని చెప్పి మనం కూడాను లైట్గా తీసేసుకోవాలి, సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. విజయవాడ ఎంత సిటీ అమ్మా, తిప్పి కొడితే ఈ మూల నుంచి ఆ మూలకి 10 కిలోమీటర్లు కూడా ఉండదు. నీకు మెట్రో రైలు ఎట్టేస్తావు అసలు అక్కడ? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. ఎకనామికల్లీ వైబుల్ కాదు. ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం కన్సెషన్ ఇచ్చినా కానీ అది వైబుల్ కాదు. అందుకని అది మెట్రో అనేటువంటిది ఇప్పుడు కుదరదు. నీకు నిజంగానే కనుక మెట్రో కనుక వేయాలంటే ఏం చేయాలంటే గుంటూరు నుంచి తెనాలి మీదుగా విజయవాడ చుట్టుపక్కల ఉండేటువంటి దానికి సర్క్యులర్ రైలు వేయాలి. దానికి ఆల్రెడీ ట్రాక్స్ ఉన్నాయి, ట్రైన్స్ నడుస్తున్నాయి. అది ఎవరి 10 నిమిషాలకు ఒకటి వేయచ్చు. అంతేగాని మెట్రో ట్రైన్ కనుక వేయాలంటే విజయవాడ అంతా ఎలివేటెడ్ మీదనే వేయాలి, లూజ్ సాయిల్ కాబట్టి అది ఇంపాసిబుల్. సో నేను మెట్రో రైలు వేసేస్తానంటాడు.
ఇంకా విచిత్రం ఏంటంటే విజయవాడ నుంచి అమరావతి 22 కిలోమీటర్లమ్మా. ట్యూబ్ రైలు వేసేస్తాను నేను అంటాడు ఆయన. ట్యూబ్ రైలు ఏంటి 1200 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, అమెరికాలోనే ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉంది, ఇంకా పట్టాలకు ఎక్కల అది, అది నేను వేసేస్తానంటాడు. ఇలాంటి అన్ని పనికిమాలిన అన్నీ చెప్తుంటాడు. సరే పాపం మధ్య మరిపి ఎక్కువైపోయింది, వదిలేయి. ఇంకా లోకేష్ బాబు ఉన్నాడంటే పప్పు మనకు తెలిసిందే, తీసేయి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది, ఏమో కూడాను ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమేమి మాట్లాడింది అని ఒక్కొక్కటి నువ్వు కనుక అడిగితే నేను చెప్తాను. మణిపూర్లో జరిగిన ఘర్షణకు సంబంధించి అసలు క్రైస్తవుల గురించి ఒక క్రైస్తవుడు అయి ఉండి ఎందుకు స్పందించలేదు అంటూ. అసలు క్రైస్తవుల పాపులేషన్ ఎంత ఇండియాలో, ఎంతైనా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్, ఇంకొకళ్ళు ఎవరైనా కావచ్చు, హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరైనా సరే ఖండించాల్సిందే. ఆ సంగతి నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంది ఏందిమా, మోడీని అడగమ్మా నువ్వు ధైర్యం ఉంటే. మోడీని ఎందుకు అడగలేదు నువ్వు? అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం, వేరే రాష్ట్రానికి సంబంధించిన విషయం. మోడీని అడిగా సంగతి, జగన్మోహన్ రెడ్డిని అడుగుతావేంటి? ఇల్లాజికల్ థింగ్ అది, తీసాయి. నెక్స్ట్, అభివృద్ధి, పరిశ్రమలు, అభివృద్ధికి సంక్షేమానికి ఆమెకి తేడా తెలుసా? పోనీ నీకేమైనా తెలుసా చెప్పమ్మా. అసలు దేన్ని అభివృద్ధి అంటారు, దేన్ని సంక్షేమం అంటారు, నువ్వు చెప్పు. ప్రజలకు అందించే, ప్రజలకి అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళకి గుర్తించి ఇచ్చేది, వాళ్ళకి ఆసరాగా ఉండేది చేసే సంక్షేమ పథకాలు. గతంలో మీరు మాట్లాడారు కదా సార్. అభివృద్ధి అనేది రాష్ట్రంలో సంపదను పెంచడానికి చేసే కార్యక్రమాలు, దాని ద్వారా ప్రజలు సంతోషంగా ఉంటారు కాబట్టి. అంతే కదా. 13,500 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం కింద తల్లికి కనిపిస్తే అభివృద్ధి సంక్షేమమా? సంక్షేమం సార్, కాదు, అభివృద్ధి. నీకు షర్మిలకు తేడా ఉంది. సంక్షేమ పథకాల కింద కదా సార్ ఇస్తారు. కాదు, జనాలకి అట్లా ప్రచారం చేశారు. ఒక పిల్లోడు 5 సంవత్సరాల అప్పుడు స్కూల్కి వెళ్ళాడమ్మా, వాడు ఇంజనీరింగ్ పూర్తయి వచ్చేసరికి 22 ఏళ్ళు వస్తాయి. 4 + 2 6, 6 + 10 16 సంవత్సరాలు కదా. 5 + 16 అంటే 21 సంవత్సరాలు, మ్యాక్సిమం 22 సంవత్సరాలకు. కానీ వాడికి ఒక స్కిల్ వచ్చి, ఒక క్వాలిఫికేషన్ ఉండి ఎక్సెంచర్లోనో, డెలైట్లోనో, ఎర్నెస్ట్ అండ్ యంగ్లోనో, ఇంకెక్కడో పనిచేయడానికి కుదరదు. ఇది జగమెరిగిన సత్యమేగా. మరి వాడి కోసం అని చెప్పి ఖర్చు పెట్టింది, వాడిని కాళ్ళ మీద వాడు నిలబడేటట్టు చేయడానికి పెట్టినటువంటి ప్రతి రూపాయి సంపద జనరేట్ చేస్తుందా లేదా నీకు 16 సంవత్సరాల తర్వాత? మరి దాన్ని అభివృద్ధి అనాలి, నేను సంక్షేమం అని ఎట్టంటావు? 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తే సంక్షేమం, ఏదో పండగకి ఏదో చిన్న గిఫ్ట్ కనుక ఇస్తే అది సంక్షేమం. రైతుకి గిట్టుబాటు ధర డిసైడ్ చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో సబ్సిడీ కింద కనిపిస్తే సంక్షేమం. ఏపీఎస్ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయి అనుకోండి, అయినా కానీ నడపాలి. ఆ వచ్చేటువంటి నష్టాన్ని ప్రభుత్వం కనుక భరాయిస్తే అది సంక్షేమం. ఇది సంక్షేమం కాదు, ఇది అభివృద్ధి. మీరు ఏమనుకుంటున్నారంటే అభివృద్ధి అంటే 2 లైన్ల రోడ్లను 4 లైన్లు చేస్తే అభివృద్ధి అనుకుంటున్నారు. క్లియర్గా కనపడుతుంది కాబట్టి మీకు అభివృద్ధి అంటున్నారు. పోలవరం కనుక కడితే అభివృద్ధి అంటున్నారు మీరు. 17 మెడికల్ కాలేజీలు పెడితే అభివృద్ధి అని నేనంటాను, సంక్షేమం అని మీరంటారు, మీరు తప్పు. అందుకని నేనేమంటానంటే, షర్మిల దయచేసి మీరు ఫస్ట్ సంక్షేమానికి అభివృద్ధికి డెఫినేషన్ ఏంటో తెలుసుకోండి, దాని తర్వాత మాట్లాడండి. డోంట్ టాక్ నాన్ సెన్స్ థింగ్స్. ఒక చార్టర్డ్ అకౌంటెంట్గా ప్రపంచం తిరిగిన వాడిగా అనేక మీటింగ్లు అటెండ్ అయినప్పుడు చాలామంది చెప్పిన విషయాలని నిశ్చితంగా కనుక పరిశీలిస్తే ఇది అభివృద్ధి, ఇది సంక్షేమం అని చెప్పగలుగుతాం మనం. హాఫ్ నాలెడ్జ్ వాడు చెప్పింది మాట నమ్మితే అట్ట, ఏమా అదే మాట అని, TV5లో సాంబశివరావు అదే మాట అని, 86 ఏళ్ల పెద్ద మనిషి రామోజీరావు గారు అదే మాట అని, ABN రాధాకృష్ణమూర్తి గారు అదే మాట అని, వీళ్ళందరూ అదే మాట అంటారు. వీళ్ళకి ఏంటంటే అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియదు. చిన్న ఎగ్జాంపుల్, దానికి క్లారిటీ వచ్చిందా లేదా? మరి ఒక పరిశ్రమ కనుక పెట్టారు అనేసి అనుకోండి, అది పారిశ్రామికాభివృద్ధి. దాని మూలకంగా 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్, గ్రీన్ ప్లై వాళ్ళు పెట్టినటువంటిది, సెంచరీ ప్లైవుడ్ వాళ్ళు పెట్టినటువంటిది, జపాన్ టైర్ కంపెనీ వాళ్ళు పెట్టినటువంటిది, కడపలో వస్తున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ లాంటిది, ఇన్ఫోసిస్ వాళ్ళ సెంటరు, మహేంద్ర వాళ్ళ సెంటరు వైజాగ్లో, అదాని వాళ్ళు పెట్టబోయేటువంటి డేటా సెంటరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు పెడుతున్నటువంటి పవర్ ప్లాంట్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తుంది, సంపదని జనరేట్ చేస్తుంది. అది అభివృద్ధి అంటే. బ్యాలెన్స్డ్ గవర్నమెంట్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే వాళ్ళకు ఉన్నటువంటి వనరులని ఎంత చక్కగా డిస్ట్రిబ్యూట్ చేస్తారనేటువంటి దాని మీద వాళ్ళ తెలివితేటలు ఆధారపడతాయి.
పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రము ఎక్కువ మందికి పేదరికంలో ఉన్నటువంటి రాష్ట్రానికైతే సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టాలి. కొంచెం ధనికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ లాగా గుజరాత్ లాగా కనుకైతే సంక్షేమానికి 20 రూపాయలు ఖర్చు పెడితే అభివృద్ధికి 40 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ అభివృద్ధికి ఖర్చు పెట్టింది ఏమైందంటే ఈ పేదరికాన్ని ఇంకా కిందకి నెట్టేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ లేవు విడిపోయినప్పుడు. ఇండస్ట్రీస్ లేకపోతే నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాదు. 10 సంవత్సరాలు అయిపోయింది కదా ఇప్పటికి. ప్రత్యేక హోదా కనుక ఇచ్చినట్టయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకని ఇంతకుముందు మనం ఒక వీడియో చేసినప్పుడు పోర్ట్స్ని గురించి చెప్పుకున్నాం కదా మనం. అది జగన్మోహన్ రెడ్డి చేశాడా, మోడీ గారు ఇచ్చిన ఫండ్స్ తోటి చేశాడా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం మనం. రామాయపట్నం పోర్టు కడుతున్నారు 3000 కోట్లు పెట్టి అంటే అది అభివృద్ధినే కాదా? మరి షర్మిల కళ్ళు పోయినాయి, ఆ కళ్ళు కనపడదు ఆమెకి తెలీదా? చంద్రబాబు నాయుడికి తెలీదా? లోకేష్కి తెలీదా? వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు దాని గురించి? పోర్టు కట్టడం అంటే అంత ఈజీ కాదమ్మా. 3000 కోట్లు 4000 కోట్లు అవుతుంది. మినిమం 3 ఏళ్ళు పడుతుంది పోర్టు చేయాలంటే, తెలుసా? అట్లాంటి ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ పోర్ట్సే 9 వచ్చినాయి. ఇంకేం కావాలి నీకు? 16 లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు వచ్చాయని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తెలుసుకోవద్దా షర్మిల? లోకేష్ అంటే వదిలేయి పిల్లోడు. పవన్ కళ్యాణ్ వదిలేయి 10th క్లాస్ పిల్లవు. చంద్రబాబు నాయుడికి గుర్తుండదు, మతిమరుపు ఎక్కువైంది, వదిలేయి. బాలకృష్ణ అజ్ఞాని, వదిలేయి. మరి కనీసం ఏమన్నా తెలుసుకోవాలిగా. చెప్పుకుంటూ పోతే ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం, ఇండస్ట్రీస్ వచ్చిన మాట వాస్తవం. సార్ అప్పుల మీద అలాగే పోలవరం మీద కూడా మాట్లాడారు సార్. ఇంకా మీకు ఎంతకంటే ఏం దొరకవమ్మా నాకు అర్థం కాదు. ఎంతసేపటికి పోలవరము, అప్పులు, రోడ్లు, పాలు, పెరుగు, పంచదారకి ఇది తప్ప ఇంకేం లేవా? నిరుద్యోగం కూడా. నిరుద్యోగం అంటే నేను ఇప్పుడే కదా చెప్పింది. 16 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎట్లా చెప్పింది? అది పిఎఫ్ కార్డ్స్ని బేస్ చేసుకొని చెప్పారు. సార్ పదే పదే ఇప్పుడు మనం మాట్లాడిన అంశాలే విమర్శలుగా ఏ పార్టీ తీసుకుని ఎందుకు వస్తున్నాయి సార్? వేరే టాపిక్ ఏది లేదు కాబట్టి ఏం చేస్తాడు, ఏదో సమయం చెప్తారు సార్. పనిలేని మంగళవాడు పిలితలు గురిగాడని వీళ్ళకి ఏం పని పాట లేక దాన్నే పాడుతుంటారు. పాడిందే పాడరా పాయిపడ దాసరాన్ని. ఇప్పుడు మనము ఓల్డ్ సాంగ్స్ కొన్ని ఉంటాయమ్మా, మంచి సాంగ్స్ ఉంటాయి. మాయాబజార్ సినిమాలోనో ఇంకోటో మనం ఆ పాటలే ఎందుకు పెట్టుకుంటాం? బాగుంటాయి కాబట్టి. వీళ్ళు కూడాను అదే విధంగా ఈ పనికి మాలిన మాటలు ఎందుకు మాట్లాడుతుంటారంటే జనాలకు బాగుంటాయి కాబట్టి. ఇది మీ యంగ్స్టర్స్ గమనించాలి. షర్మిలాకి అసలు అప్పు అనే దానికి డెఫినేషన్ తెలుసా? నువ్వు అప్పు అన్నావు కాబట్టి చెప్తున్నాను నేను. 10 లక్షల కోట్లు అప్పు అంటది. ఏం అదే మాట అన్నది. పురంధరేశ్వరి అదే మాట అన్నది. సాంబశివరావు TV5 అదే మాట అంటాడు. ABN రాధాకృష్ణమూర్తి అదే మాట అంటాడు. ఈనాడు రామోజీరావు అదే మాట అంటాడు. బోషడికైన ఒక ఆయన ఉన్నాడు TDP పార్టీలో, ఆయన అదే మాట అంటాడు. వీళ్ళందరూ ఇదే మాట. అసలు వీళ్ళకి అప్పు అనే దానికి డెఫినేషన్ తెలుసా? ఆంధ్రప్రదేశ్కి 4,42,000 కోట్ల రూపాయల అప్పు ఉంది అని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఇన్ రైటింగ్లో ఒక MP అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన సమాధానం. అది తప్పని కనుక అనుకుంటే షర్మిల గారు అర్జెంటుగా ఆమె మీద కేసు పెట్టాలి. పురంధరేశ్వరి కూడా 10 లక్షలనే అన్నది, 10 లక్షల కోట్లనే అన్నది. పురంధరేశ్వరి అన్నా కేసు పెట్టాలి, ఏమన్నా కేసు పెట్టాలి. నిర్మలా సీతారామన్ మీద పెడతారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద పెడతారా? నిర్ణయం వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం. ఎథనెటిక్గా చెప్పు. నువ్వు వీళ్ళకి అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియదు. అప్పు అంటే ఏందో తెలియదు, ఈక్విటీ అంటే ఏందో తెలియదు, ప్రాఫిట్ అంటే ఏందో తెలియదు, లాస్ అంటే ఏందో తెలియదు, GST కన్నా ఇన్కమ్ ట్యాక్స్కి తేడా తెలియదు. వీళ్ళందరూ టీవీ ఛానల్స్లోకి వచ్చి వాడెవడో అన్నాడు కదా, వీడెవడో అన్నాడు కదా అని ఒక 10 మంది అంటే ఏమవుతుందంటే, ఆ 10 మంది అంటున్నారు కదా నేను అనకపోతే ఎట్టా అని అంటారు అన్నమాట. వీళ్ళు అందులో వాస్తవం ఉందో లేదో చూస్తారు. కారణం ఏంటంటే అనేవాడికి నాలెడ్జ్ లేదు, ఆ 10 మందికి నాలెడ్జ్ లేదు, వీళ్ళకి అంతకంటే ఉండదు. పెట్టు షర్మిల ఇప్పుడు నిర్మలా సీతారామన్ మీద కేసు పెట్టాలి. ఎట్లా చెప్పావు నువ్వు 10 లక్షల కోట్ల అప్పని? పెట్టు నువ్వు ఒక 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావై నిర్మలా సీతారామన్ మీద. ఆమె చెప్పింది తప్పని కనుకైతే, లేదా షర్మిల చెప్పింది పురంధర చేసింది తప్పు కనుకైతే నిర్మలా సీతారామన్ గారు ఈమె మీద 100 కోట్ల పరువు నష్టం దావయ్యాలి. సుబ్రహ్మణ్య స్వామి ఏలేదైంది ABN రాధాకృష్ణమూర్తి మీద తిరుమల తిరుపతి దేవస్థానం కేసులో. మీరు కూడా వేయండి అట్నే. నోటుకొచ్చిన అడ్డమైన వాడు అయితే సరిపోయిందమ్మా. ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు వెరిఫై చేసుకొని మాట్లాడాలి. అడ్డగోలుగా మాట్లాడకూడదు. తప్పు కదా అది. సార్ అయితే ఇప్పుడు షర్మిల గారికి సంబంధించి అంటే సజ్జల గారు మాట్లాడింది ఏంటంటే, వైసీపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు వదిలిన బాణం, చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం అంటూ మాట్లాడుతున్నారు. దాని మీద షర్మిల గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్ అమ్మా. మనం ఇంకో వైపు నుంచి కనుక ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్గా, కాంగ్రెస్ వాళ్ళకి BJP వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వెయ్యరు,
అన్నా చెల్లెళ్ళమన్న సంగతి తెలుసు, నేను వదిలిపెట్టిన బాణం అన్న సంగతి ప్రజల్లో బాగానే తెలుసు, 16 నెలలు జైల్లో ఉన్నానన్న సంగతి తెలుసు, అన్నీ తెలుసు. నేను విభేదించి బయటకు వచ్చాననే సంగతి తెలుసు, నువ్వు వాళ్ళతోటి కలిసి ఉన్నావన్న సంగతి కూడా తెలుసు. నువ్వే ఒకసారి వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఈ తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకు వచ్చే ఓట్లు ఏవైతే ఉన్నాయో కొన్ని చీల్చుకో. నా ఓట్ బ్యాంక్ నాకు ఎక్కడికి పోదు. పోయినసారి 51% వచ్చింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకుంటే ఒక 4% తగ్గుద్దేమో, తగ్గని. దాన్ని నేను ఎట్నో గట్ట కవర్ చేసుకుంటా. నువ్వు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్గా, వాళ్ళ ఓట్లు చీలు. అప్పుడు నీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇదే షర్మిల జంపు జిలానీ అయ్యి రాజ్యసభ మెంబర్ కింద కనుక ఇస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారో అదో వెయిట్ చేస్తున్నాం. పాలిటిక్స్లో ఒకసారి మనకు తెలియమ్మా, భలే ఉంటాయి స్ట్రాటజీస్. అవతల వాడిని దెబ్బతీయాలంటే ఏం చేస్తారంటే వీళ్ళు శత్రువులతో చేతులు కలుపుతారు. శత్రువు మిత్రుడు అవుతాడు కదా. ఒకసారి స్ట్రాటజీస్ అలాగే ఉంటాయి. ఎనిహో నువ్వు తెలంగాణలో ఫెయిల్ అయిపోయావు కదా, ఏదో చేద్దాం అనుకున్నాడు, కుదరలేదు కదా, ఆంధ్రప్రదేశ్కి వచ్చేయి, నువ్వు ఈ పని చేయి, నాకు ఒక 3% తగ్గినా పర్లేదు, 120 సీట్లు వస్తాయి, వాళ్ళ ఓట్లు చీల్చేయి. ఏమో ఇది స్ట్రాటజీ ఏమో. అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి ఈ విధంగా కూడబలుక్కొని చేశారేమోనమ్మా, ఎట తెలుసు మనకి. ఇది ఒక ఇద్దరం కలిసి ఇటు చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏమైనా చెప్తారా? ఇది నీకు చెప్తారా, నాకు చెప్తారా? చెప్పరు కదా. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, టీవీ ఛానల్స్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అంటే ఏం చేయాలి అనేసి అంటే తిడతా ఉండాలి. నాకు అన్న అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, ఎవరైనా సరే ఒకటే, నాకు అందరూ సమదూరంలోనే ఉన్నారు, అందుకని నేను ఈ విధంగా విమర్శ చేస్తున్నానన్నా. చేసే విమర్శ ఒక్క దాంట్లో కూడాను లాజిక్ లేదు. 10 కోట్ల లక్షల రూపాయల అప్పు ఉన్న దాంట్లో లాజిక్ లేదు, ఉద్యోగాలు రాలేదన్న దాంట్లో లాజిక్ లేదు, పోలవరం పూర్తి కాలేదన్న దాంట్లో లాజిక్ లేదు, దేంట్లోనూ లాజిక్ లేదు. వాళ్ళందరూ అన్నారు కాబట్టి నేను అంటా. ఏముంది దాని మూలంగా ఉపయోగం? వాళ్ళకన్నా నీకు డిఫరెన్స్ ఏంటి, నీ స్పెషాలిటీ ఏంటి? గాడిద గుర్రం రెండు సమానం అయిపోలేదమ్మా, ఉపయోగం ఏముంది దాని మూలంగా? తెలుగుదేశం పార్టీలో నుంచి జంపు జిలానీ అయ్యి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి నేను పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో వస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతానని అనుకుంటుందేమో, అది కుదిరే పని కాదు, ఇంపాసిబుల్. సార్ మీరు చెప్పిన స్ట్రాటజీ దాని ప్రకారం ఒకసారి చూసుకుంటే, ఒకవేళ అన్నయ్య పంపించారేమో చెల్లిని అన్నట్టు అది జరుగుండొచ్చు, పాలిటిక్స్లో ఏమైనా సాధ్యం అని అన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ పసిగట్టలేదంటారా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో 0.01% కదా. రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కదా, మనిషి గట్టిగానే మాట్లాడగలదు కదా. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినాము కాబట్టి కాస్త పలుకుబడి ఉంది కదా. ఒక 4-5 ఎంపీ, ఒక 4-5 ఎమ్మెల్యే సీట్లు వస్తాయేమో తీసుకుందాం అన్న ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళు చేశారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గతి లేదు, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం ఉన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. అందుకని ఏమని పట్టుకున్నారు. బా ఏమైతే భలే ఉంటుందండి, అన్నా చెల్లెళ్ళ మధ్య భలే ఉంటుంది అని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళు బొక్కలో పడ్డట్టే, ఏమో గోతిలో పడ్డట్టే. అనవసరంగా పొలిటికల్ కెరీర్ని నాశనం చేసుకో తప్ప ఇంకేం లేదు. ఈ ఒక్కసారి కనుక కూల్గా కామ్గా కనుక ఉన్నట్టు కనుక అయితే ఏమి మాట్లాడాల్సిన పని లేదు. సైలెంట్గా కనుక ఉన్నట్టు కనుక అయితే రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చేవాడు. 3 వేకెన్సీలు వస్తున్నాయి కదమ్మా, ఏదో ఒకటి ఇచ్చేవాడు. తొందరపడ్డది, తప్పటడుగులు వేసింది, తప్పుడు డెసిషన్ తీసుకుంది. పోనీ చెప్పేటువంటి మాటల్లో ఏమన్నా లాజిక్ ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా, న్యాయం ఉందా, ధర్మం ఉందా, మొరాలిటీ ఉందా, లీగాలిటీ ఉందా అంటే ఏదీ లేదు. వాళ్ళు మాట్లాడిందే ఏమో మాట్లాడుతుంది, ఉపయోగం ఏముంది? జనాలకు తెలియదు అయింది. 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని చెప్పి అంటానే ఉన్నారు. ఇంక వాళ్ళు చెప్పిందని నువ్వు అదే మాట అన్నావు, ఇంక తేడా ఏముంటుంది? అసలు చెప్పవమ్మా, అసలు 10 లక్షల కోట్లు అప్పు లేదు, ఉందే అని చెప్పి నువ్వు అంటున్నావో నిర్మలా సీతారామన్ మీద కేసు పెట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసు పెట్టు. జనరల్ కేసులు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే మిస్టర్ షర్మిల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని కేసు పెట్టు, తెలిసిపోద్ది వ్యవహారం ఏందో. నీకు అంత ధైర్యం ఉంటే నువ్వు ముందు ఆ పని చేయి. సార్ 2024 ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది అన్ని స్థానాల్లో. ఎవరు చెప్పారు నీకు? ఆవిడే చెప్పారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం? అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం మేము అని. ఈ జోక్ అది సెంచరీ. ఓకే, ఆమెకు అలా అనిపించిందేమో, తప్పులేదు. నెక్స్ట్ అంటే ఇప్పుడు పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయా సార్? అంటే ఆవిడ చెప్పారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. క్యాండిడేట్స్ ఆడున్నారమ్మ, అసలు కాంగ్రెస్ పేరు చెప్తే జనాలు పారిపోతున్నారు. అయితే ఇప్పుడు రాజన్న బిడ్డ అని వస్తారని చెప్పి కాంగ్రెస్ స్ట్రాటజీ అదే అని చెప్పి అనుకుంటున్నారు కదా సార్. 10 సంవత్సరాలు అయిపోయింది,
ఆయన మీద సానుభూతి ఉన్నటువంటి మాట వాస్తవం. ఆయన చేసిన 2 పనులు కూడా ఎక్సలెంట్ థింగ్స్. మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు నాకండి అంటే కొంతకాలం గడుస్తుంది కానీ బతికినంత కాలం గడవదు. ఒప్పుకొని ఇంకా చూచారులే పోయా, చాలామంది వచ్చారు, ఇంక ఎన్నిసార్లు చెప్తావు నువ్వు. ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు. ఏది మీకు చంద్రబాబు నాయుడు కూడా అంతే కదా, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని బతుకుతాడు. ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని బతుకుతాడు. జూనియర్ ఎన్టీఆర్ రావడం లేదని మళ్ళీ తిడతారు. అంటే అఫ్కోర్స్ వాళ్ళిద్దరికంటే కాంగ్రెస్ వాడు కొంచెం వరకు బెటర్ అని అనుకోండి. ఇవన్నీ కాదమ్మా, నేను ఒక్క విషయం అడుగుతాను చెప్పు. పార్లమెంటులో విభజన జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అని ఆయన చెప్పాడు, సుజనా చౌదరి చెప్పాడు, బల్లలు గుద్ది గట్టిగా అరిశాడు, డ్యాన్సులు చేశాడు. వెంకయ్యనాయుడు గారు 15 సంవత్సరాలు అన్నారు. అప్పుడేమో బీజేపీ వాళ్ళకి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని, ఆయన బీజేపీ వ్యక్తే కాబట్టి. మరి వీళ్ళిద్దరూ కలిసే కదా చేశారు, ఎందుకు చేయలేకపోయారమ్మా? ఎందుకు అడగలేదు? ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అడగలేదు? ఇప్పుడైనా సరేగాక ఈమె ఎందుకు అడగడం లేదు? ఇద్దరం కలిసే కదండి ఆంధ్రప్రదేశ్ని విభజించాము. కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ మాటకు ఆ మాత్రం విలువ లేదా? మోడీ గారు ఇప్పటికైనా సరే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, మీ ఇంటి ముందు నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి షర్మిలాని చెప్పమనండి, నేను ఒప్పుకుంటాను. చేయమనండి ఆ పని. ఇప్పుడు రాహుల్ మేము అధికారంలోకి వస్తే చేస్తామంటారు ఏంది? కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చే లేదు, మర్చిపో. మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతామంటున్నారు. అమ్మ ఎనీహౌ రారన్న సంగతి తెలుసు కాబట్టి ఇట్టండి సాగా చెప్తున్నారు. అదే నేను చెప్తేనే అమరావతికి బుల్లెట్ ట్రైన్ వేస్తానన్నట్టే ఉంటుంది. సార్ ఫైనల్లీ 2024 ఎన్నికల్లో ఇప్పుడున్న పరిణామాలు ఇవన్నీ ఓట్లు చెల్లడానికి తప్పితే పెద్ద ప్రయోజనాలు ఏముండవా సార్ ప్రజలకి? ఏమి ఉండదమ్మా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలోకి రావడం గ్యారంటీ. బీజేపీ వాళ్ళు ఏంటంటే వేచి చూస్తారు, టీడీపీ వాళ్ళతోటి కలవరు. జనసేన టీడీపీ కలుస్తారా లేదా అన్నటువంటిది మనం ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందాక నమ్మడానికి వీలు లేదు. జంపు చేయాలని కదా వీళ్ళందరూ, నమ్మడానికి వీలు లేదు. వాళ్ళిద్దరు కలిసినా కానీ 20 సీట్లు ఇస్తారా 25 సీట్లు ఇస్తారా అన్నది ఈ రోజు వరకు వాళ్ళు తేల్చుకోలేదు. గత సంవత్సరం నుంచి అది జరుగుతూనే ఉంది. ఇప్పుడు తేల్చుకోక ఇంకెప్పుడు తేల్చుకుంటారు? లోకేష్ బాబు అయితే క్లియర్గా చెప్పేశాడు, నువ్వు ముఖ్యమంత్రివి కాదు, డిప్యూటీ ముఖ్యమంత్రి హోదా కూడా నీకు లేదు. మీ వాళ్ళందరూ నాకు ఓట్లు వేయాల్సిందే, మా వాళ్ళు మటుకు మీకు ఓట్లు వేస్తారా లేదా అనేటువంటిది నేను చెప్పలేను, నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇంకేం కావాలి ఇంకంతకంటే? ఆయన రాసుకున్న ఎర్ర పుస్తకంలో జనసేన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయో నీకు నాకు తెలియదుగా. కానీ ఇవన్నీ కుదిరే కాదమ్మా. కాంగ్రెస్ వాళ్ళు ఏం వచ్చినంత మాత్రాన్ని కాంగ్రెస్ వాళ్ళకు అలా ఉవ్వెత్తున ఉంచిపడ్డం అంటే ఏముండదు. తెలంగాణలో ఏంటంటే బీఆర్ఎస్ మీద బాగా జనాలకి విరక్తి పుట్టింది కాబట్టి, ఆ విరక్తి అనేటువంటి చాలా తీవ్ర స్థాయికి పోయింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి రేవంత్ రెడ్డికి వేశారు. రేవంత్ రెడ్డి ఏంటంటే కాంగ్రెస్లో విభేదాలు ఉన్నప్పుడే అందరినీ కలుపుకుపోయాడు, భుజం మీద చేసి మాట్లాడాడు కాబట్టి ఆయన క్రెడెన్షియల్స్ అనేటువంటిది వీళ్ళ మీద విరక్తి మూలకంగా వాళ్ళకి వేశారు. మరి రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు? జంపు జిలానీయేగా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయాడుగా. మరి షర్మిల మాట అడగదు ఎందుకో? మరి రేవంత్ రెడ్డిని అడగాల, ఏమయ్యా రేవంత్ రెడ్డి నువ్వే కదా తీసుకెళ్ళి 50 లక్షలు ఇచ్చావు, 5 కోట్లకు బేరం ఆడుకున్నారు కదా, అడ్డంగా దొరికిపోయావు కదా, చంద్రబాబు చెప్తేనే కదా నువ్వు చేశావు, ఏంది నువ్వు చేసిన పని, మాదర్ చేతి పని చేసావు కదా నువ్వు అని షర్మిల మరి ఆమెను అడగాలిగా. ఒకటే పార్టీ కావచ్చు, దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. షర్మిల అడిగిందా ఇప్పటివరకు? ఎందుకు అడగలేదు? ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా అడగడం లేదేమో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు అడిగి ఉండాలి కదా, మరి అడగలేదు ఎందుకో? ఏ విషయాన్ని అయితే అడగాలో ఆ విషయాన్ని అడగరు. ఏ విషయం అయితే 10 మంది అదే పనిగా చెప్తూ ఉంటారో వీళ్ళు కూడా అదే మాట అంటారు. దానికి బెస్ట్ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటి? 10 లక్షల కోట్ల అప్పు. ఇంకంతకంటే ఏమడదు. దీని మూలకంగా ఎటువంటి ఉపయోగమూ ఉండదు. 25 ఎంపీ స్థానాలే ఉంటాయి, 175 ఎమ్మెల్యే స్థానాలే ఉంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ ఒకసారి గెలుస్తారు. లాస్ట్ టైం 51% వచ్చింది, మా తగ్గితే ఒక 3-4% తగ్గుతుందేమో. చాలామంది ఎమ్మెల్యేలని తీసేసి కొత్త వాళ్ళని పెడుతున్నానని ఆయన అన్నాడు. అందులో బీసీలకి, ఎస్టీలకి, మైనారిటీకి ప్రాతినిధ్యం ఎక్కువ ఇచ్చాడు. అది ఇంతకుముందు మనం చూసాము. కార్పొరేషన్స్లో కానీ, ఎమ్మెల్యేస్లో కానీ, మినిస్ట్రీస్లో కానీ మనం చూసాం. మన కళ్ళకి ఎదురుగానే కనపడుతుంది. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, పిచ్చివాళ్ళు కాదు, మీలాగా తెక్కలవాళ్ళు అంతకంటే కాదు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. నువ్వు చెప్పింది వింటారు, నేను చెప్పింది వింటారు, చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు. ఒలింపిక్స్లో గెలిస్తే నోబెల్ ప్రైజ్ ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పింది వింటారు, అన్నీ వింటారు. చాలా తెలివిగల వాళ్ళు. పాయింట్ నెంబర్ 1. ఇంతకుముందు అంతా కూడాను 2%, 3% న్యూట్రల్ వాటర్స్ ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు వాళ్ళు 10% అయిపోయారు. అల్టిమేట్గా ప్రభుత్వాన్ని డిసైడ్ చేసేది వాళ్ళే. ఫైనల్గా ఇవాళ లిస్ట్ వచ్చి ఉంటుంది, అంటే సాయంత్రం 5 గంటలకన్నా రిలీజ్ చేస్తారేమో. ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు రిలీజ్ చేసి ఉండొచ్చు. మేబీ
4 కోట్ల 6 లక్షల మంది 10 లక్షల మందిలో ఓటర్లు ఉంటారు. 4 కోట్ల మందే ఉన్నారనుకో, అనుకుందాం. సార్ 75% పోలింగ్ అనేది జరిగిందంటే 3 కోట్ల మంది ఓటేసినట్టు, అంతే కదా. ఆడలు మహిళలను జెంట్స్ ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో సేమ్ ఉన్నారు. ఒక 10 లక్షల మంది మహిళలు ఎక్కువ ఉంటారు వాటికి. అందులో 45% టీడీపీకి కాంగ్రెస్కి వచ్చాయి, టీడీపీ కన్నా జనసేనకి వచ్చాయి. 45% అనేటువంటిది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వచ్చాయి అనుకుందాం. ఇంక మిగిలింది 10%మేగా. 3 కోట్ల ఓట్లలో 10% అంటే 30 లక్షల ఓట్లేగా. ఆ 30 లక్షల ఓట్లలో 60% అంటే 18 లక్షలు ఎవరికి వస్తే వాళ్ళే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. సింపుల్ క్యాలిక్యులేషన్ కదా, ప్రజలకు ఈజీగా అర్థమైంది కాబట్టి చెప్తున్నా. లాస్ట్ టైం కూడా నేను ఇలాగే క్యాలిక్యులేషన్ చేసి పెట్టాను, అదే జరిగింది. ఆ స్టాటిస్టిక్స్ కూడా పంపిస్తాను, లింక్ పెట్టండి మీరు. ఇంకెంతకంటే ఏమీ లేదు. నువ్వు గెలవడము అనేటువంటిది ఇంపార్టెంట్. 12 ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి మా బాబాయ్ ఎమ్మెల్యేగా నిలబడితే 78 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒకసారి 12 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మొన్నంటే లోకేష్ బాబు మీద 5200 మెజారిటీతోటి. అట్లా 100 మెజారిటీతోటి, 76 మెజారిటీతోటి, 500 ఓట్లు కానీ అంతకంటే తక్కువ కానీ, 500 నుంచి 1500, 1500 నుంచి 2500, 2500 నుంచి 5000, 5000 నుంచి 10,000. ఇదొక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్. ఇది ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మార్చింది దాని బేసిస్ మీదనే మార్చాడు. ఎంతమందిని మారుస్తాడు, ఎవరికి ఇవ్వకుండా మానేస్తాడు, ఎవరు ఏ కాన్స్టిట్యున్సీకి షిఫ్ట్ చేస్తాడన్నది నీకు నాకు ఎందుకమ్మా. గెలవాలన్న కోరిక ఆయనకుంటుంది, స్ట్రాటజీ ఏందో ఆయనకుంటుంది, ఆయన చూసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి మార్చేశాడు భయపడి మార్చేశాడు అని చెప్పి నువ్వెవడవా ఆ చంద్రబాబు అనడానికి? నీ పార్టీలో నువ్వు మార్చుకోలేదా అయింది మరి? ఏమీ అనుభవం లేనటువంటి వాడికన్నో నువ్వు నీ కొడుకు 3 మంత్రిత్వ శాఖలు నువ్వు ఇవ్వలేదా అయింది? నీ చేతిలో అధికారం ఉన్న నువ్వు చేసావు, వాళ్ళ చేతిలో అధికారం ఉంటే వాళ్ళు చేస్తారు. ఎవరు ప్రజల సంక్షేమం చూస్తారో, ఎవరు అభివృద్ధి చూపిస్తారో, ఎవరి మూలకంగా ఉద్యోగాలు వస్తాయో, ఎవరి మూలకంగా ఇన్వెస్ట్మెంట్ వస్తుందో ప్రజలు చాలా నిశ్చితంగా పరిశీలిస్తారు. 42,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. చూసుకోండి, ఎవడైనా సరే వెబ్సైట్లో ఎత్తుకుంటూ దొరుకుతుంది. పరిశ్రమలు రాలేదు అంటారు. నా దగ్గర ఇంత పెద్ద లిస్ట్ ఉంది, టైం లేదు కాబట్టి నేను చెప్పడాల, ఎత్తుక్కోండి, మీకే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరిగిన మాట వాస్తవం, పరిశ్రమలు వచ్చిన మాట వాస్తవం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్ చక్కగానే పనిచేస్తున్నాయి. రోడ్ల విషయం వచ్చేసరికి విలేజెస్ని కనెక్ట్ చేసేటువంటి రోడ్లు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో సాయిల్ స్ట్రెంగ్త్ సరిగా లేదు కాబట్టి దెబ్బతిన్నాయి. అవి కూడా రెక్టిఫై చేస్తున్నారు. దానికోసం అని చెప్పి సెంట్రల్ రోడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళని సొల్యూషన్ అడిగారు. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్డును కూడాను నిశ్చితంగా పరిశీలించి ఎంత లోతు తవ్వాలి, ఎన్ని లేయర్స్ వేయాలి, ఎంత టైం పడుతుంది క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. కొంతవరకు నేను కూడా ఆ రిపోర్ట్ చూశాను. ఈ పని మొత్తం పూర్తి కావడానికి ఇంకొక 2 years పడుతుంది. 6,000 కిలోమీటర్లు ఉన్న నేషనల్ హైవేస్ని 8,600 కిలోమీటర్లు అయినాయి. స్టేట్ గవర్నమెంట్కి బాధ్యత లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బాధ్యత. టోల్ గేట్లు వసూలు చేస్తారు. 14,000 కిలోమీటర్లు ఉన్నటువంటి స్టేట్ హైవేస్లో ఇంచుమించుగా ఇంకొక 8,000 కిలోమీటర్లు అనేటువంటిది 4 lane కింద కన్వర్ట్ చేసి నేషనల్ హైవేస్గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. మన రోడ్లు బాగున్నట్టేనే కదా. స్కూల్స్ అయితే మనకు కనబడుతూనే ఉన్నాయిగా. ప్రైమరీ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కూడా వచ్చిందిగా. ఇంకా సాల్వ్ అయింది. ఇంగ్లీష్ మీడియం కూడా పెడుతున్నారుగా. ఇంగ్లీష్ మీడియం వద్దని కేసులు పెట్టింది దరిద్రం ఉన్నవాడికిలే కదా. మరి నారాయణ చైతన్య వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టినవాడు, మరి ఇదే చంద్రబాబు నాయుడు మూసేయించాలిగా. ఎందుకు మూసేయించలేదు? దానికి మళ్ళీ వీళ్ళు దిక్కుమల్ని ఎక్స్ప్లెనేషన్ చెప్తారమ్మా. ఇంగ్లీష్ మీడియం మేము వద్దనలేదండి, తెలుగు తీసేయొద్దన్నామండి అంటారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కూడా తెలుగు ఉంటుంది కదా, తీసేయొద్దని చెప్పి వీళ్ళు చెప్పారండి. దిక్కుమాలి సలహా. ఆయన ఉన్నాడు కదా, మహా టీవీలో వంశీ అని ఒక ఆయన ఉంటాడు చూడండి, టాల్కం పౌడర్ అంటారు ఆయన, పాపం నీకునేమో అనుకో. ఆయన మొన్న ఒక డిబేట్లో ఆ సంగతి చెప్తున్నాడు. వీళ్ళందరూ బుర్ర తక్కువ వాళ్ళమ్మ. వీళ్ళందరూ అనేటువంటి మాటలు వినబాకండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిఐపిపి ఇట్లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అలాగే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మీకు బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, పక్కా ఇన్ఫర్మేషన్. ఇదంతా ఎందుకమ్మా ఫైనల్గా మాట చెప్తున్నాను. 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పి షర్మిల అన్నది. అర్జెంటుగా నిర్మలా సీతారామన్ మీద మీరు కేసు పెట్టండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద. పార్లమెంట్లో అబద్ధాలు చెప్పకూడదమ్మా. పార్లమెంట్లో అబద్ధాలుగానే చెప్పినట్టయితే సీరియస్ అఫెన్స్, తెలిసినది క్రిమినల్ అఫెన్స్ అది. షర్మిల గారు, పురంధరేశ్వరి గారు ఇద్దరూ కలిసి జాయింట్గా యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద ఈ 10 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి కేసు పెట్టాలి. 100 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేయాలి, అంతే. మీ టీవీ ద్వారా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను ఈ సంగతి. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.